తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో ముందు వీడియోలో పిల్లలకు తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయడానికి ముందుగా వాళ్ళకి నేర్పించాల్సిన స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వివరించాను. ఇప్పుడు ఆ స్ట్రోక్స్ ఆధారంగా చేసుకుని మనం అక్షరాలు నేర్చుకుంటాం. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న అచ్చులు ఏవైతే ఉన్నాయో అచ్చులను ఎలా రాయాలో ఇప్పుడు నేను రాసి చూపిస్తాను. పిల్లలకి మీరు అలా దగ్గరుండి నెమ్మదిగా ఓపికగా ముందు అక్షరాలు నేర్చుకునేంత వరకు పిల్లలతో మనం దగ్గర కూర్చొని రాయిస్తే పిల్లల తర్వాత వాళ్ళంతా వాళ్ళే రాసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి నేను అక్షరాలు రాసి చూపిస్తున్నాను. నేను ఎలా రాసి చూపిస్తున్నానో ఆల్రెడీ మీకు తెలుసు, కానీ ఇంకొకసారి పిల్లలను దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారని నా అభిలాష. మొదట తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, ముత్యాల్లా ఉండాలి అని మన టీచర్లు చిన్నప్పుడు చెప్తూ ఉండారు కదా, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. కాబట్టి పిల్లలకి తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండేటట్టు మొట్టమొదటి చేతికి ఇలా సున్నాలు చుట్టడం నేర్పించాం కాబట్టి అలా గుండ్రంగా ఉండేటట్టు ముందు నేర్పించాలి. మొదటి సున్నాలో ఆ నుంచి అమ్మహ వరకు ఉండే అక్షరాలు నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1, 2, 3, 4, 5 లైన్లు ఉన్నాయి. ఈ 5 లైన్లో మనకి మధ్యలో పైనుంచి రెండో లైను, కింద నుంచి రెండో లైనే మెయిన్ లైన్స్. డబల్ రూల్ మనం ఉపయోగించుకుంటున్న డబల్ రూల్స్ ఈ రెండు. కాబట్టి ఇప్పుడు దీని మధ్యలో మనం ఒక సున్నా నేను చాలా లైట్గా రాస్తున్నాను. సున్నాను చాలా లైట్గా రాస్తున్నాను. చూడండి, ఇంత లైట్గా సున్నాను రాస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి బేస్. ఆ సున్నాలో ఆ రావాలన్నమాట, అందులో ఆ రావాలి. ఆ రావాలంటే ఏం చేస్తాం, ముందు ఇది ఏదైతే ఉందో ఈ సున్నా తాలూకా ఈ భాగం ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఇలా ఫస్ట్ మొదటి సగం దీన్ని ఇలా తీసుకొచ్చి ఇది ఆ. అర్థమైందా? దాన్ని ఆని అలా అంటే సున్నాలో అలా పట్టిస్తారనమాట. అలా ఆని మనం రాస్తాం. అలాగే రెండో ఆ రాయాలన్నా కూడా మళ్ళీ అలాంటిదే ఒక సున్నా గీసుకోవాలి. ఆల్రెడీ మనం సున్నాను ప్రాక్టీస్ చేసాం కాబట్టి మాటికి సున్నాలు గీసుకోవాల్సిన అవసరం లేదు. గుండ్రంగా అక్షరం రాసుకునేటట్టు మనం రాయించాలంతే. రెండో ఆ రాసుకునేటప్పుడు దీన్ని కూడా అలాగే ఈ మొదటి హాఫ్లో దీన్ని ఈ సున్నా ఇక్కడ ఆ తాలూకా సున్నాను దీన్ని ఇలా తీసుకొచ్చి రెండో ఆ రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ హాఫ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వంకర ఇలా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇలా వచ్చి దీన్ని ఇలా రాస్తాం. ఇలా రాస్తాం. ఈ రాసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ మనం ముందు నేర్చుకున్న స్ట్రోక్స్లో ఎం షేప్, ఈ షేప్ నేర్చుకున్నాం కదా, అంటే దీనికి తగలకుండా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఈ లైన్కి మిడిల్ లైన్కి తగలకుండా ఇక్కడ కొంచెం పైకి స్టార్ట్ చేసుకుని ఇలా అది కూడా సున్నాలో వచ్చేటట్టే చూడాలి. షేప్ టోటల్గా చూస్తే సున్నా షేప్ ఉండాలి. ఇలా తీసుకొచ్చి ఈ పై లైన్కి తగులుతూ ఇలాగ ఈ అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ రాసినప్పుడు మనం మళ్ళీ సున్నాని ఇందాక నేర్చుకున్న సున్నా నేను డైరెక్ట్గానే రాసేస్తున్నాను. మళ్ళీ సున్నా రాసి చూపించడం లేదు. ఇలా రాసి ఈ పై లైన్ ఈ తలకట్ట ఏదైతే ఉందో ఇది ఈ లైన్కి రావాలి. అందుకోసం ఆ పై లైన్ వాడుకుంటున్నాం. దీన్ని ఈ మధ్య లైన్ ఉంది కదా, ఈ మధ్య లైన్లో ఈ మధ్య గీత వచ్చి మన ఈ అక్షరం ఎలాగో తెలుసు కదా మనకి, పిల్లలకు నేర్పించేటప్పుడు నేర్పించి దీన్ని ఇలా ఈ కింద లైన్ వరకు తెచ్చి దీన్ని ఇలా పై లైన్ వరకు ఇలా తెస్తే అక్షరం అందంగా ఉంటుంది. ఈ అయింది కదా. నెక్స్ట్ ఊ రాద్దాం. ఊ రాసినప్పుడు మళ్ళీ ఇది కూడా సున్నాలోనే ఇలా ఊ రాసినప్పుడు ఈ పై లైన్కి తగులుతూ ఇలా కింద వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇందాక రాసుకున్న ఎం షేప్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు తీసుకొచ్చి దీనికి తగిలించవచ్చు, లేదా దీనికి కొంచెం గ్యాప్ ఇలా ఇంతవరకు ఇక్కడతో ఆపేయండి. ఇక్కడతో ఆపేస్తే ఎందుకంటే మధ్యలో మనం ఊకి ఒక గీత ఒకటి మధ్యలో వస్తుంది కదా, ఈ గీత మిడిల్ లైన్లో గీసుకుంటాం. ఇక్కడ గీసుకుని పైన దీనికి ఒక గీత ఉంది కదా, దీనికి ఇలా గీస్తున్నాం. ఇది ఊ. నెక్స్ట్ రెండో ఊ కూడా సేమ్. ఇలా మొదటి ఊలా రాస్తాం. పైన ఉన్న 2 గీతలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు దీన్ని తీసుకొచ్చి 2 గీతలు పైన 2 గీతలు ఉన్నాయి కదా, ఈ 2 గీతలు పెట్టుకుని ఈ మిడిల్ లైన్లో దీన్ని ఇలా చివరి వరకు ఇందాక ఈకి ఎలాగైతే పెట్టామో అలాగ పైన తీసుకొచ్చి దీన్ని ఎలా ఊ అయిన తర్వాత అయిపోయింది. ఇది సెట్ ఆఫ్ ఒక సెట్ అక్షరాలు రాయడానికి ఒక సెట్ ఈ 5 లైన్స్. నెక్స్ట్ సెట్ ఇది
రెండో 5 లైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో పైనుంచి ఒక లైన్, కింద నుంచి ఒక లైన్, ఇది మెయిన్ లైన్స్, మెయిన్ డబల్ లైన్ మనం వాడుకుంటున్న డబల్ లైన్ ఇది. ఇందులో మనం రాసుకోవాలి. అరువు రాసినప్పుడు ఊ తర్వాత అరువు వస్తుంది కదా, అరువు రాసినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఈ లైన్ కొంచెం పైన స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకొని ఏదైతే ఎస్ ఇలా తిరగేసి ఉన్న స్ట్రోక్ ఉందో ఆ స్ట్రోక్ని ఇక్కడ వాడుకుంటాం. ఇది వాడుకొని కొమ్ము ఈ స్ట్రోక్. నెక్స్ట్ ఇక్కడ నుంచి సగం నుంచి తీసుకొచ్చి అరువుకి 2 కొమ్ములు ఉంటాయి. ఒక కొమ్మ పెడితే బాగా కొమ్మిస్తే బూ అయిపోతుంది. 2 కొమ్ములు పెట్టాలి. అది మొదటి అరువు. రెండోది సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక కొమ్ము, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కొమ్ము, రెండవ అరువు కాబట్టి దీనికి దీర్ఘం ఇలా పెట్టాలి. అరువు ఈ డబుల్ లైన్ అని రాస్తున్నాం, కానీ మధ్యలో ఒక లైన్ ఉంది, పైన ఒక లైన్ ఉంది, కిందన ఒక లైన్ ఉంది. అబ్జర్వ్ చేస్తూ రాస్తూ ఉండాలి. అరువు ఏ రాసినప్పుడు చూడండి ఈ మిడిల్ లైన్ 0 ఇక్కడ, ఈ చిన్న 0 ప్రాక్టీస్ ఏదైతే చేసామో ఈ చిన్న 0ది ఎక్కడ, ఇందులో ఈ మధ్యలో చిన్న 0 రాసుకోవాలి. దీని నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా పైకి తీసుకొచ్చి ఇంతవరకు ఏ రాస్తాం. ఏ మళ్ళీ అలాగే రెండో ఏ రాసేటప్పుడు సేమ్ ఈ 2 గీతల మధ్యలో 0 పెడతాం. దీన్ని ఇక్కడి నుంచి పై వరకు ఇలా తీసుకొచ్చి మొదటి ఏ ఎలా రాసామో అలా రాస్తాం. రాసిన తర్వాత రెండో ఏకి మనకి ఈ అర్ధచంద్రాకారం ఇది పెట్టాలి. ఏ ఐ ఇందాక చెప్పుకున్న స్ట్రోక్స్లో ఐ రాసినప్పుడు ఇలా ఎం షేప్లో ఒకటి ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా కింద వరకు తీసుకొచ్చి దాని రివర్స్ షేప్ మళ్ళీ ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా ఈ మిడిల్ లైన్ వరకు తెచ్చి ఇక్కడ 0 చుట్టేయాలి. ఐ ఐ అయింది కదా. నెక్స్ట్ ఓ రాసినప్పుడు ఇక్కడ ఏదైతే ఇందాక అరువు రాసాం కదా సేమ్ అలాగే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకున్నాం కదా, దీన్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతే ఈ హాఫ్ లైన్ వరకు. నేను ఇక్కడ ఒక తప్పు చేశాను చూసారా, ఏమిటి? ఏదైతే ఈ సెట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయో ఈ సెట్ ఆఫ్ లైన్స్లో ఒక లైన్ వదిలి ఈ రెండో లైన్ ఇది మన మిడిల్ లైన్ ఇందులో రాయాలి. నేనేం చేశాను పై లైన్లో రాశాను, అది మిస్టేక్. అలా చేయకూడదు. దాన్ని ఇప్పుడు నేను చెరుపుతున్నాను, చెరిపేసి మళ్ళీ కరెక్ట్గా రాసి పెడతాను. చూడండి ఈ లైన్ ఇది వదిలేయాలి, వదిలేసి ఇందులో రాసుకోవాలి. ఇది మనకు కావాల్సిన డబల్ లైన్. ఇందులో ఓ ఇక్కడ ఇంతవరకు తీసి ఇది ఓ. నెక్స్ట్ రెండవ కూడా రాస్తాం. రెండవ రాసినప్పుడు మళ్ళీ సేమ్ అదే మొదటి ఓయే రాస్తాం. రాసి దీనికి పైని ఇలా పడితే ఓ రెండో ఓ అవుతుంది. ఓ నెక్స్ట్ ఔ రాసినప్పుడు మళ్ళీ అదే కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, ఈ పైనున్న ఈ ఔత్వం అనేది కరెక్ట్గా పైనే పెట్టాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే దాన్ని తీసుకొచ్చి పక్కన పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, అది జాకు దీర్ఘమిస్తే జాలా తయారవుతుంది. కాబట్టి అలా రాయకుండా మనం పైని కరెక్ట్గా తల మీద ఓ అనేదానికి తల మీద ఉండేటట్టు మనం చూసుకోవాలి. అది ఔ. ఏఐ ఓ ఔ. తర్వాత ఉన్నవి అహ. సేమ్ ఇందాక ఆ ఎలాగైతే రాసామో అలాగే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా తీసుకొచ్చి ఆ రాసాం కదా, రాసి ఒక 0 పెద్ద 0 చుడతాం. అహా రాసినప్పుడు కొన్ని సందర్భాల్లో రెండో ఆ రాస్తారు కొంతమంది, మొదటి ఆ రాస్తారు కొంతమంది. ఎందుకంటే మనకు కావాల్సింది అహా రాసినప్పుడు దాని విసర్గ 2 0ల గుర్తు మనకి ఇంపార్టెంట్. కాబట్టి అహా రాసినప్పుడు మొదటి ఆ రాస్తాం, మళ్ళీ
2 సున్నాలు. ఇక్కడ పై హాఫ్లో ఒక సున్నా పెడతాం, సెకండ్ హాఫ్లో ఇంకో సున్నా పెడతాం. ఇప్పుడు విసర్గ అయింది. అమ్ అహా. ఇవి ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలు రాసే విధానం. గుర్తుపెట్టుకోండి, పైనుంచి ఉన్న లైన్ వదిలేయాలి, కింద నుంచి లైన్ వదిలేయాలి. మిడిల్లో ఉన్న 2 లైన్సే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇవి పూర్తి అక్షరాలు రాయడానికి ఉపయోగపడే స్పేస్. ఇలాంటి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే పైన ఉన్న దానికి పైన, ఒకవేళ గుణింతాలు కిందన ఏమైనా ఉంటే కిందకి అవి వస్తూ ఉంటాయి. ఇలాగ మనం ఆ నుంచి అమ్మహ వరకు అక్షరాలని రాసుకోవడం జరిగింది. ఇలాగా పిల్లలకి మీరు ఒక పేపర్ మీద ఇలా అక్షరాలు రాసిస్తే వాళ్ళు కిందన దాన్ని అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన పిల్లలకి చేతి వ్రాత అలవాటు అవుతుంది. ఏదైతే ఎక్కువసార్లు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వాళ్ళకి చేతి వ్రాత బాగుపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి సహకరించి వాళ్ళకి చేతి వ్రాతను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయండి.